నమస్తే శివావి న్యూస్ కు స్వాగతం। నా పేరు మహేశ్వరి। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। హత్య కేసులో 6 మంది నిందితుల అరెస్ట్। నెల్లూరు బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి। ఉచిత ఇసుక ఉత్తుత్తుదే। నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉచిత ఇసుక పార్టీ ఫిరాయింపులపై మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి। చెరువు మట్టి తరలింపుతో రైతులకు తీవ్ర నష్టం। ఉన్నతాధికారులు స్పందించాలంటూ కోట మండలం గూడలి పంచాయతీ పరిధిలోని చంద్రశేఖరపురం ప్రాంతంలో నిరసన వ్యక్తం చేసిన రైతులు। వైభవంగా సాయినాథుడికి పల్లకీ సేవ। మనుబోలులో కొలువైన సాయి మందిరంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అనంతరం నిర్వహించిన పల్లకీ సేవలో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు। ఎట్టకేలకు హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు। నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ లో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి హత్య జరిగిన తీరును వివరించారు। హత్య కేసును ఛేదించిన పోలీసులను ఆయన అభినందించారు। నెల్లూరు నగరంలోని రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ వద్ద ఈ నెల 26న జరిగిన కత్తి రవి హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు। నగరంలోని బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టారు। ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కత్తి రవి సుజనా కృష్ణ ఇద్దరు పాత ముద్దాయిలని తెలిపారు। ఈ క్రమంలో భాగంగా హత్యకు ముందు రోజు రాత్రి మద్యం తాగుతున్న రవి ఫోన్ లో సుజన కృష్ణతో వాగ్వివాదం జరిగింది, చంపేస్తానని వారు హెచ్చరించుకున్నారు। దీంతో 26వ తేదీన రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ వద్ద రవి ఉండగా మోటార్ సైకిల్ పై వచ్చిన సుజన కృష్ణ, సాయి, వెంకటేష్, వంశీ, పవన్, నారాయణ అనే 6 మంది కలిసి రవిని కత్తులతో దారుణంగా హత్య చేశారని ఆయన తెలిపారు। హత్య కేసును ఛేదించినందుకు సిఐ సాంబశివరావు, ఎస్ విజయ్, శ్రీనివాస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు। ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచామని డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి వివరించారు। ఈ నెల 26వ తారీఖు బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామలింగాపురం అండర్ బ్రిడ్జి సమీపంలో గుంజి రవి ఇలియాస్ కత్తి రవి అనే వ్యక్తి మీద కొంతమంది వ్యక్తులు దాడి చేసి మానవాయుధాలతో అతన్ని చంపడం జరిగింది। ఈ కేసు దర్యాప్తులో ఈ చనిపోయిన గుంజి రవి ఇలియాస్ కత్తి రవి అనే వ్యక్తి గతంలో అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నాడు। అతనికి ఈ కేసులో ముద్దాయిలైన అరవభూమి సుజన కృష్ణ ఇలియాస్ చింటూ అనే వ్యక్తికి ఆ రోజు చనిపోయిన రోజు ముందు రోజు రాత్రి మద్యం తాగుతున్న సమయంలో ఫోన్లో మాట అనుకుని ఒకరి అంతా ఒకరు తేల్చుకుంటామని చెప్పేసి వీళ్ళంతా కూడా ఛాలెంజ్ చేసుకుని గొడవ సిద్ధమయ్యారు। ఆ సందర్భంగా ఇతను రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న సమయంలో ఈ ముద్దాయిలైన లక్ష్మీశెట్టి సాయి తేజ ఇలియాస్ కమ్మసాయి, వాడపల్లి వెంకటేష్ ఇలియాస్ వెంకిడాన్, ఈ అరవభూమి సుజన కృష్ణ ఇలియాస్ చింటూ, ఆసారం వంశీకృష్ణ ఇలియాస్ వంశీ ఇలియాస్ నిప్పోసాయి, తమ్మిరెడ్డి పవన్ కుమార్ ఇలియాస్ పవన్, మల్లినారాయణ ఈ 6గురు కూడా 2 బైకుల మీద వీళ్ళు కత్తులతో వచ్చి అతనిపై దాడి చేయడం జరిగింది। ఈ విషయం తెలిసిన వెంటనే బాలాజీనగర్ సిఐ సాంబశివరావు గారు, వారి ఎస్ఐ శ్రీనివాస్ గారు, సిబ్బంది అందరూ కూడా ఈ కేసు దర్యాప్తు చేపట్టారు। ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఈ ముద్దాయిల 6గురిని కూడా ఈరోజు ఉదయం 9:30 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది। వీరందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది। ఈ దర్యాప్తులో ప్రతిభ కనపరిచి వెంటనే ముద్దాయిల్ని 3 డేస్లో ముద్దాయిలందరినీ పట్టుకుని అరెస్ట్ చేసిన సిఐ సాంబశివరావు గారిని, ఎస్ఐ గారిని, శ్రీనివాస్ గారిని, వారి సిబ్బంది అందరినీ కూడా జిల్లా ఎస్పీ శ్రీ కృష్ణకాంత్ గారు అభినందించారు। ఈ సందర్భంగా నగరంలో ఉన్న రౌడీలందరికీ ఒక హెచ్చరిక తెలియజేస్తున్నాం। వీళ్ళంతా కూడా వాళ్ళ పనులు చేసుకుంటూ బుద్ధిగా ఉన్నంతకాలం వాళ్ళ జోలికి రాము మేము, కానీ ఖచ్చితంగా వాళ్ళు ఈ విధమైన శాంతి భద్రతకు విఘాతం కలిగించే విధంగా వాళ్ళు నేరాలకు పాల్పడుతూ చేస్తే కనుక వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం। ముఖ్యంగా వాళ్ళపై పీడీ యాక్ట్లు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని
వ్యాపారాలు, ఇతర అవసరాల కోసం పార్టీ మారుతున్నట్లు తెలుస్తుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటీవల వైకాపాకు రాజీనామా చేసిన ఎంపీలను ఉద్దేశించి అన్నారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో పార్టీ, ప్రజలే ముఖ్యమని పేర్కొన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఉచిత ఇసుక పాలసీ తీసుకొస్తానని ఊదరగొట్టాడని, ధరలు అధికమయ్యాయని తెలిపారు. ఇసుక విషయంలో పెత్తనం కోసం టీడీపీ నాయకుల మధ్య కొట్లాటలు మొదలయ్యాయని కాకాని గోవర్ధన్ రెడ్డి వివరించారు. గతంలో ఉన్నటువంటి విధానాలను విమర్శించి ఉచితంగా ఇసుక విస్తానాన్ని పదే పదే వల్లివేసినటువంటి చంద్రబాబు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయి, మన జిల్లాకి సంబంధించి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది ఒక్కసారి మనందరం కూడా సమీక్షించుకోవాల్సినటువంటి సందర్భం. ఇసుక అనేటువంటిది మొట్టమొదటగా నీకు ఇసుక కావాలి అంటే పలుకుబడి ఉండాలి. పలుకుబడి ఉండాలంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త, సానుభూతి పరుడు, నాయకుడు ఉండాలి. ఎక్కడ రీచ్ ఉందో ఆ రీచ్ తెలుగుదేశం పార్టీ నాయకుల కన్సర్న్లో, అధికారుల కన్సర్న్లో కాదు. తెలుగుదేశం పార్టీ నాయకుల కన్సర్న్లో అధికార యంత్రాంగం వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, లేయమంటే లేయాలి, కళ్ళు మూసుకోమంటే మూసుకోవాలి, తెరవమంటే తెరవాలి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి, ఉండమంటే ఉండాలి. అంతే. వాళ్ళకి ఏమీ రోలు లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. అంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల కన్సర్న్లో. చివరికి ఎవరన్నా పాపం లోడ్ చేసుకోవాలని వచ్చినా సరే వాళ్ళకి పలుకుబడి ఉన్నటువంటి వాడిని క్యూలో ముందుకు తీసుకెళ్లి లోడ్ చేస్తారు. లేనటువంటి వాళ్ళు పాపం కోపంలో చేతిలో పట్టుకుని 2 రోజులు 3 రోజులు అష్ట కష్టాలు పెడతా పాపం అన్నం నీళ్లు లేకుండా అక్కడే పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కొన్ని దగ్గరలా కొట్లాటలు కూడా జరుగుతున్నాయి. నాయకుల మధ్య కూడా కొట్లాటలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మధ్య కూడా నాకు పెత్తనం కావాలా, నాకు పెత్తనం కావాలి, ఈ గ్రామాల్లో నువ్వెవరు అని చెప్పి వాళ్ళ మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి. ఈ మధ్య సాక్షాత్తు అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులే కొంతమంది బయటకు వచ్చి గళం విప్పి కొంతమంది దీన్ని దోచుకుంటున్నారు, ఈ దోచుకునేటువంటి పరిస్థితుల మీద కేసులు పెట్టండి, వాళ్ళ మీద ఇసుక దోచుకునేటువంటి వాళ్ళ మీద అని చెప్పి బహిరంగంగానే గళం ఇప్పడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వాన్ని గురించి విమర్శించడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల్లో కూడా అది ప్రారంభమైంది. నిబంధనలు అనుసరించారు. ఎక్కడన్నా ఒక్కటైనా సరే ఈరోజు జీవోలో ఉన్నటువంటి జిఓఎంఎస్ నంబర్ 43 ప్రకారం ఎక్కడన్నా మీరు వాటికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు పాటించారా? టెండర్లు అన్నారు, టెండర్ లేదు, ఆఫర్ లెటర్ అన్నారు, ఆఫర్ లెటర్ లేదు, నిన్న వెళ్ళారు. మీరు బోట్స్మెన్ సొసైటీలో ఎందుకు బోట్స్మెన్ సొసైటీల ద్వారా దానికి సంబంధించినటువంటి డీసిల్టింగ్ ప్రాసెస్ చేయమన్నారు? వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా చేయమన్నారు. కాగితంలో బ్రహ్మాండంగా ఉంది. మీరు ఇచ్చినటువంటివన్నీ మార్గదర్శకాలు ఎవరన్నా చూస్తే ఏ కోర్టుకి కాగితం తీసుకెళ్ళినా కూడా బ్రహ్మాండమైనటువంటి మార్గదర్శకాలు తయారు చేశారని చెప్పి అని అంటారు. కానీ తీరా అది ప్రాధాన్యతనివ్వాలి, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి దాంట్లో ఉండాలి అని చెప్పి అనామకులైనటువంటి వ్యక్తులు కూడా కొంతమందికి అవకాశాలు ఇచ్చాడు. పాపం చాలామంది బాధపడ్డారు. పార్టీలో బలంగా పనిచేసేటువంటి వాళ్ళకి కాకుండా, బలమైనటువంటి వర్గాలకు కాకుండా ఇటువంటి వర్గాలకు ఇచ్చాడని బాధపడ్డా సరే లేదు, సోషల్ ఇంజనీరింగ్ ఉండాలి, అంతా ఈ సమాజంలో అన్నీ కలిపి ఉండాలి, సామాజిక న్యాయం జరగాలనేటువంటి ఆలోచనతో ఇచ్చాడు. ఎవరిని కించపరిచినటువంటి సందర్భాలు లేవు. అందరినీ గౌరవప్రదంగా చూశాడు. ఈరోజు ఏం ఆశించి వీళ్ళు వెళుతున్నారు అంటే స్వలాభం, ఏదైనా వ్యాపారాలకు సంబంధించినటువంటి లావాదేవీలు కావచ్చు, కేంద్రంలో ఎన్డీఏ ఉంది కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్తే మన పనులన్నీ జరుగుతాయనేటువంటి దుర్మార్గమైనటువంటి దురాశమైనటువంటి ఆలోచనతో తప్ప నీకు ఆ అవకాశం కల్పించినటువంటి వ్యక్తి ఎవరు? నువ్వు ఈరోజు ఆ స్థానంలో నేను కూర్చోబెట్టినటువంటి వ్యక్తి ఎవరు? ఆ స్థాయికి నేను ఎదగడానికి నీకు కారకుడైనటువంటి వ్యక్తి ఎవరు? దాన్ని మరిచిపోయి మూలాలను విస్మరించి ఈరోజు తల్లిపాలదాలి రొమ్ము గుద్దినటువంటి విధంగా నాకు అధికారం వచ్చింది, నేను ఈరోజు రాజ్యసభ సభ్యుడిని, నేను శాసనమండలి సభ్యుడిని కాబట్టి నా ఇష్టారీతిగా వ్యవహరిస్తానంటే అటువంటి వ్యక్తులను ఎవరిని ప్రజలు. చెరువులో మట్టి తరలించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతారని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. కోట మండలంలోని గూడల పంచాయతీ పరిధిలో ఉన్న చంద్రశేఖరపురం ప్రాంత రైతులు నిరసన వ్యక్తం చేశారు. కోట మండలం గూడల పంచాయతీ పరిధిలోని చంద్రశేఖరపురం గ్రామ చెరువులో మట్టి తరలించడంతో చెరువుపై ఆధారపడ్డ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పలువురు రైతులు వాపోయారు. చెరువు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. మట్టి తవ్వకాలు అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. సాగర్మాల ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న జాతీయ రహదారికి అవసరమైన మట్టిని కాంట్రాక్టర్లు అనుమతులతో చెరువు మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ చెరువుపై ఆధారపడి జీవిస్తున్న రైతుల పరిస్థితిని ఉన్నతాధికారులు అర్థం చేసుకుని మట్టి తరలింపును నిలిపివేయాలని కోరారు. గూడల పంచాయతీ కోట మండలంలోని గూడల పంచాయతీలో చంద్రశేఖరపురంలోని ఈ చెరువులో మట్టి ఎత్తేదానికి ఇక్కడ ఈ రోడ్డు వాళ్ళు మట్టి ఎత్తా ఉన్నారు. కానీ ఇది మేము పర్మిషన్ తెచ్చుకున్నామని అంటున్నారు. పర్మిషన్ తెచ్చుకున్నా కూడా మాకు ఈ చెరువు కింద 200 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ 200 ఎకరాలు కూడా
ఈ రోజు దాకా కూడా ఈ చెరువులో నీళ్లు పూర్తిగా అందరికీ సరిపోతా ఉన్నాయి. సకాలంలో పంటలు పండించుకుంటా ఉన్నారు. ఈ రోజు వీళ్ళు చాలా లోతు మట్టి ఎత్తేస్తా ఉన్నారు. ఈ మట్టి ఎత్తిన దాని వల్ల తూము కంటే కూడా డౌన్ అయిపోతుంది. కింద చూస్తే శుద్ధ తేలిపోతా ఉంది. ఆ శుద్ధ వల్ల పడ్డ నీళ్లు వచ్చిన నీళ్ళన్నీ కూడా డ్రై అయిపోతాయి. ఈ డ్రై అయిపోయిన దాని వల్ల పొలాలు పండించుకునేదానికి కూడా రైతులకు కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇంతమంది రైతుల నోట్లో మట్టి కొట్టినట్టు అవుద్ది. మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయబాకండి, ఇక్కడి నుంచి మట్టి తరలించబాకండి, మాకు అన్యాయం చేయబాకండి అని చెప్పి మేము చంద్రశేఖరపురం గ్రామ ప్రజలందరం కూడాను మీకు చేతులెత్తి నమస్కరిస్తూ అందరినీ కూడా వేడుకోవడం జరుగుతుంది. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చిట్టేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వెంకటరమణ అన్నారు. కోట మండలంలోని చిట్టేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న వసతి గృహాల సంక్షేమాధికారులు, ప్రిన్సిపాల్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ వసతి గృహాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థులకు ఆహారం, తాగునీరు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వివరించారు. చిట్టేడు పిహెచ్సిలో ఈ కోట మండలంలో ఉండేటటువంటి హాస్టల్స్, ముఖ్యంగా ప్రిన్సిపల్స్, వార్డెన్స్ అందరూ కూడా మేము ఈరోజు పిహెచ్సిలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ డిఎంఎన్హెచ్ఓ గారు ఆదేశాల మేరకు మన పిహెచ్సి లిమిట్స్ లో ఉండే హాస్టల్స్ లో ఏ పిల్లవాడు కూడా వాటర్ బోర్న్ డిసీజ్ కానీ, వెక్టర్ బోర్న్ డిసీజ్ కానీ, ఫుడ్ పాయిజనింగ్ కానీ, ఎవరికి 100% ఈవెన్ స్కిన్ డిసీజెస్ కానీ మేము ప్రివెంటివ్ స్టెప్స్ ఎవరెవరు ఏ హాస్పిటల్లో ఏ ఇష్యూస్ ఉన్నాయి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, కిడ్స్ 100% హెల్తీగా ఉండేటట్టు, వాళ్ళకి 100% న్యూట్రిషన్ ఫుడ్ అందించేటట్టు, వాళ్ళు ఉండే ప్లేసెస్ అన్నీ కూడా హైజీన్ గా ఉండేటట్టు మా అందరి కోఆర్డినేషన్ తో మేము ఒక యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేసుకున్నాం. ఈ యాక్షన్ ప్లాన్ లో ముఖ్యంగా ఆ ఇన్స్టిట్యూషన్ సంబంధించి హెడ్ ఎవరు ఉంటారో వాళ్ళు లీడ్ చేస్తుంటారు. మాకు సంబంధించి హెల్త్ నుంచి అక్కడ ఎమ్మెల్యేహెచ్పికి, ఏఎన్ఎంకి, ఆశాకి, తర్వాత మాకుండే సూపర్వైజింగ్ స్టాఫ్ని కూడా మేము ఒక్కొక్క ఏరియాకి స్పెషల్ ఆఫీసర్గా అలాట్ చేసాము. ఈ స్పెషల్ ఆఫీసర్స్ వాళ్ళ ఏరియాలో డైలీ వాళ్ళ కిచెన్ కండిషన్ ఏంటి, ప్రొవిజన్స్ రూమ్ ఎలా ఉంది, వాళ్ళ లివింగ్ రూమ్ ఎలా ఉంది, వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి, అక్కడ అన్ని డిస్ఇన్ఫెక్షన్ జరిగిందా లేదా, విత్ వీడియోస్ విత్ ఫొటోస్తో డైలీ మన పిహెచ్సికి వస్తూ ఉంటాయి. ఇది నేను గిరిజన బాలికల పాఠశాల కోట ప్రిన్సిపాల్ రజనీ కుమార్ని మాట్లాడుతున్నాను. చిట్టేడు పిహెచ్సి నుంచి మెడికల్ ఆఫీసర్స్ మమ్మల్ని అందరినీ పిల్లల ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రధాన పాత్రధారులుగా ఉన్న మీరు వచ్చి ఒక చిన్న డిస్కషన్, పెద్ద టీంతో ఒక చిన్న డిస్కషన్ నడిపి విద్యార్థులకి ఇప్పుడు సీజనల్గా వ్యాపిస్తున్నటువంటి డయేరియా కావచ్చు, మలేరియా, టైఫాయిడ్ విష జ్వరాలు ఎలా వ్యాపిస్తున్నాయి, దానికి రూట్ కాజ్ ఎలిమెంట్స్ ఏంటి, చక్కగా మా హెల్త్ టీమ్ ఎడ్యుకేట్ చేయడం జరిగింది. వాళ్ళ కోఆర్డినేషన్ తోటి స్కూల్ని, పిల్లల్ని ఆరోగ్యవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సూచనలు పాటిస్తూ పిల్లల్ని చక్కగా ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుకుంటూ చక్కగా ముందుకు తీసుకెళ్తామని. తిరుమలలో లడ్డూలు పంపిణీ పాలసీలో ఎలాంటి మార్పులు చేయలేదని టీటీడీ ఏఈఓ వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. తిరుమలలో ఆయన మాట్లాడుతూ దర్శనం చేసుకుని టోకెన్ ఉన్న భక్తులకు ఉచితంగా ఒక లడ్డూ వస్తుందన్నారు. దానికి అదనంగా వారి అవసరాన్ని బట్టి 4 నుండి 6 లడ్డూలు విక్రయిస్తామని ఆయన తెలిపారు. కొంతమంది దర్శనం చేసుకోకుండా లడ్డూలు కొని బయట విక్రయిస్తున్నారని, అలాంటి వారికి ఆధార్ తీసుకొని 2 లడ్డూలు మాత్రమే ఇస్తున్నామని వెంకయ్య చౌదరి వివరించారు. మీ అందరు రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు. లడ్డూలు పాలసీ గురించి, లడ్లు డిస్ట్రిబ్యూషన్ గురించి. పాలసీలో ఏమాత్రం చేంజ్ లేదు. దర్శనం చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది. దాంట్లో అదనంగా 4 నుంచి 5, 6 కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది. అదేవిధంగా అవైలబిలిటీలో ఏమాత్రం తక్కువగా లేవు. అయితే లడ్లకు సంబంధించి మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది. దాని ప్రకారం చాలా మంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా
దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యడం ఈ మధ్య కాలంలో జరిగింది. మేము ఈరోజు విజిట్ చేసినప్పుడే మేము మెట్లెక్కుతుంటేనే ఒక వ్యక్తి 3 బ్యాగుల్లో తీసుకెళ్తాడు. అసలుకే వడలు చాలా తక్కువగా ఉంటే దర్శనం చేసుకున్నాడంటే దర్శనం చేసుకోలేదు ఆమె. సో ఇవన్నిటిని మేము ఆల్రెడీ ఈరోజు చూడంగా మాకు ఆ దృష్టికి వచ్చింది. ఆల్రెడీ మా దృష్టికి చాలా సార్లు ఇది వచ్చింది. వచ్చిన తర్వాత అన్ని విషయాలను పరిగణలో తీసుకొని దర్శనం లేని వాళ్ళకి దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకి మాత్రం ఆధార్ తీసుకొని 2 లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది. దీంట్లో సామాన్య భక్తులకి వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. సామాన్య భక్తులు దీనివల్ల సామాన్య భక్తులు దర్శనం చేసుకున్న వాళ్ళకి లడ్లు ఎక్కువ ఇవ్వటం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో బ్లాక్ మార్కెట్ను అరికట్టడం ఇది ఒక ఉద్దేశం. కేవలం లడ్లు కొనుక్కొని లడ్లు కోసమే వచ్చి లడ్లు మాత్రమే తీసుకెళ్లే వాళ్ళకి మాత్రము ఇది ఒక స్టింజెంట్ మెజర్ అని చెప్పొచ్చు. బ్రాడ్గా ఓవరాల్గా ఇది భక్తులకి టీటీడీలో ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి కన్వీనియంట్ డెసిషన్ అని ఆల్రెడీ చాలామంది అప్రిషియేట్ కూడా జరిగింది. కొన్ని ఛానల్లో అలా చేశారు, ఇంకొక ఛానల్లో వేరే రకం చెప్పారు. బట్ పాలసీలు ఎక్కడ ఏం చేంజ్ చేయాలి, పాలసీ అలానే ఉంది. కేవలం దర్శనం లేని వాళ్ళు మాత్రమే ఒక ఆధార్ను తీసుకొని తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు రంగారెడ్డి, సత్యనారాయణరావు, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, తమిళనాడు కార్మిక శాఖ మంత్రి సినీ గణేశన్ తదితరులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో వారికి శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తూ ఉంటాం. ఎప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల యొక్క సుఖ సంతోషాలు కావాలని కోరుకుంటూ ఉంటాం. తెలంగాణలో అయితే 10 సంవత్సరాలు తెలుగు రాష్ట్రంలో ఉండేటువంటి రాష్ట్రపతులు ఎంతో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధికి ప్రజల పాలన జరుగుతుంది. భగవంతుడు చల్లగా దీవించాలని భగవంతుని ఆశీస్సులతో మనుబోలులో వెలిసి ఉన్న శ్రీ సాయి మందిరంలో గురువారం సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా అడపాల శివకుమార్ రెడ్డి, చంద్రసేన దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా, రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చెరగ తలుపు తీసెరా బాబా. లేలే 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 బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా.
వేగు చుక్క తిలకమెట్టి వేదమంత పూలు పెట్టి వేగు చుక్క తిలకమెట్టి వేదమంత పూలు పెట్టి పాదసేవ చేసుకునే వేడ దాటిపోయనని ప్రశ్న వేయకుంటే మంచిదే ఇద్దరికి పెద్ద కొడుకంటే ముద్దేలే తండ్రికి అందుకని గుండె నీ గురు పీఠమైనది ఆరాధ్య దైవమని కొనియాడుతున్నది అంతకు మించిన భాగ్యమేదిరా బాబా లేలే బాబా నిద్దురలేవయ్యా ఏలే స్వామి మేలుకోవయ్యా రవితేజ కిరణం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హత్య కేసులో 6 మంది నిందితుల అరెస్ట్. నెల్లూరు బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి. ఉచిత ఇసుక ఉత్తుత్తుదే. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉచిత ఇసుక పార్టీ ఫిరాయింపులపై మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. చెరువు మట్టి తరలింపుతో రైతులకు తీవ్ర నష్టం. ఉన్నతాధికారులు స్పందించాలంటూ కోట మండలం గూడెల పంచాయతీ పరిధిలోని చంద్రశేఖరపురం ప్రాంతంలో నిరసన వ్యక్తం చేసిన రైతులు. వైభవంగా సాయినాథుడికి పల్లకీ సేవ. మనుబోలులో కొలువైన సాయి మందిరంలో స్వామివారికి ప్రత్యేక పూజలు. అనంతరం నిర్వహించిన పల్లకీ సేవలో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.